సో రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్ పుంజుకునే అవకాశం ఉందా? హైదరాబాద్ కంప్లీట్ 360 డిగ్రీస్లో సమానంగా అభివృద్ధి జరిగే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ లుక్ ఈస్ట్ పేరుతోటి అటు సైడ్ కూడా డెవలప్ చేయాలని చెప్పి కొత్త ప్రణాళికలుగా తీసుకుని వచ్చారు. ఎందుకంటే గత 2 దశాబ్దాల నుంచి మనం కానీ పరిశీలించామంటే దాదాపు అంతా వెస్ట్ సైడే ఇన్వెస్ట్ చేశారు. ఈస్ట్ వైపుని కొద్దిగా మర్చిపోయారండి, విజయవాడ కావచ్చు ఈ చుట్టుపక్కల. సో కొత్త గవర్నమెంట్ ఏంటంటే అటువైపు కూడా మనం అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ముందుకెళ్తుంది. అసలు ఈస్ట్ వైపుకి ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందా? ఎందుకు లుక్ ఈస్ట్ అండ్ పేరుతోటి కొత్త ప్రభుత్వం అటువైపు చూస్తుంది? ఒకటండి, గవర్నమెంట్ ఎవరున్నా సరే వాళ్ళు కూడా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నిస్తారు. ముందుకు తీసుకెళ్ళినప్పుడే వాళ్ళకు కూడా ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ రంగం నుంచి కూడా కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి వస్తాయి. అవి వచ్చినప్పుడే వీళ్ళు ప్రకటిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి ఇవన్నిటిని కూడా సకాలంలో ప్రజలకు ఇవ్వగలుగుతారు. ఫస్ట్ పాయింట్. రెండోది, మీరు కనుక గమనిస్తే ప్రభుత్వం ఇక్కడ మొన్న ఈ మధ్య మారింది, గట్టిగా 2 నెలలు కూడా కాలేదు. వాళ్ళు మన కేసీఆర్ గారిలో కూడా ఒక 6 నెలల ముందు గవర్నమెంట్ రద్దు చేసి అప్పుడు ఎలక్షన్కి వెళ్ళారు. దానివల్ల ఏంటంటే మనకి అసెంబ్లీ ఎన్నికలు ముందు వచ్చినాయి, పార్లమెంట్ ఎన్నికలు కొంచెం 4 నెలలు లేట్గా వస్తున్నాయి. యాక్చువల్గా ఏంటంటే 2 కలిపి రావాలి మనకి. సో దానివల్ల ఏమైందంటే ఇప్పుడు మనకి ఇంకొకసారి ఎలక్షన్ ఉంది, ఇప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్. దానివల్ల కూడా ఏంటంటే మార్కెట్లో ఏంటంటే కొంచెం అనిస్థితి ఉంది. ఎందుకంటే మొన్నే గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళకి ఇప్పుడు వెంటనే ఎన్నికలు ఉన్నాయి. సో దీని గురించే వాళ్ళు కూడా ఎన్నికలను బేస్ చేసుకొని అసలు ఇప్పుడు ఏంటి, వాళ్ళు ఏదో మనకు ఒక 6 గ్యారెంటీలని సంక్షేమ పథకాలు ప్రకటించారు కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే ఆ దిశగా ముందు ప్రజల్లో ఆ నమ్మకాన్ని మేము ఈ ప్రామిస్ చేశాం కదా మీకు ఇస్తున్నాము అని ఒక భరోసా కల్పించి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళి ఓటు అడగాలి కాబట్టి వాళ్ళు ఆ దిశగా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా మీకు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత డెఫినెట్గా మీకు హైదరాబాద్లో అభివృద్ధి బాగుంటుంది. సెంట్రల్లో కనుక మళ్ళీ కాంగ్రెస్ వస్తే కనుక అక్కడ కూడా మరిన్ని నిధులు తెచ్చుకునే అవకాశం కూడా వీళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు ఉంది, సెంట్రల్ గవర్నమెంటే పూర్తి స్థాయి నిధులతో దాన్ని నిర్మించాలి. ఇంతకుముందు గవర్నమెంట్కి బీజేపీకి కొన్ని వాళ్ళ మధ్య సత్సంబంధాలు తమ సొంత నిధులతోటే కంప్లీట్ చేస్తారు. లేదు, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు అండి. ఆల్రెడీ మన మోడీ గారి దగ్గరికి వెళ్ళి వచ్చారు, మన రోడ్లు భవనాల శాఖ మంత్రి ఆయన్ని కలిసారు, నితిన్ గడ్కరీ గారిని. ఆయన పూర్తిగా చెప్పారు కదా, పూర్తిగా మా నిధులతోనే దీన్ని నిర్మిస్తున్నాం, పూర్తిగా వాళ్ళ నిధులతోనేనండి, స్టేట్ గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు. అంతకుముందు ఏంటంటే రూట్ క్లియరెన్స్ అంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని భవనాలు కానివ్వండి, కరెంట్ స్తంభాలు కానివ్వండి, చిన్న ఏమన్నా రిమూవ్ చేయాల్సినవి ఉంటే వాటికి సంబంధించిన ఖర్చు విషయంలో పాత బీఆర్ఎస్ గవర్నమెంట్కి మన బీజేపీ గవర్నమెంట్కి కొంత సమాచార లోపం ఉంది. దాన్ని మనం పరిష్కరించుకున్నారు. ఇప్పుడు కొంచెం స్పీడ్ అయ్యే అవకాశం ఉంది. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏంటంటే మరిన్ని నిధులు తెచ్చుకోగలిగిన అవకాశం ఉంటుంది. అక్కడ కూడా కేంద్రంలో కనుక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనకి జాతీయ పార్టీల వల్ల ఒక్కోసారి ప్రయోజనాలు అయ్యారండి. ఇప్పుడు కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ కాబట్టి అక్కడ కనుక రేపు వాళ్ళు వచ్చారనుకోండి, డెఫినెట్గా వాళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రం ప్లస్ సౌత్లో వాళ్ళకి కొంచెం ఇది ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది వాళ్ళే, ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ ప్రజెన్స్ అనేది స్ట్రాంగ్గా నిలబడే విధంగానే వాళ్ళు కూడా ప్లాన్ చేస్తారండి. ఈ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా ఒకటేనండి, అభివృద్ధి. ఇవాళ ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు, కేవలం సంక్షేమ పథకాలే కాదు, అభివృద్ధి కావాలి. అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీరు ఇందాక అన్నారు లుక్ ఈస్ట్ అన్నారు, లుక్ ఈస్టే కదండి. మీరు ఇటు బెంగళూరు హైవే చూసినా కూడా మొన్న వేరే ఒక మిత్రుడు చెప్పారు, బెంగళూరు హైవే ఇప్పుడు మీకు బెంగళూరు కానివ్వండి అటు, ఎందుకంటే అక్కడ కూడా కర్ణాటక గవర్నమెంట్ ఉంది. సో ఇటు మనకి శంషాబాద్ ఉంది కదా, ఇదంతా ఇండస్ట్రియల్ కారిడార్ అయిపోయింది అంట కదా అని అడిగారు. నిజమే అవ్వచ్చు, ఎందుకంటే మనకు అనంతపురం ఇవన్నీ కియా కానివ్వండి ఇవంతా ఇండస్ట్రీస్ కదా. సో ఆ దిశగా రేపు ఏంటంటే ఇండస్ట్రియల్ కారిడార్గా డెవలప్ చేస్తే మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈరోజు చెన్నై అంతా ఇండస్ట్రీస్ బేస్డ్ కదండి, ఎంత డెవలప్ అయింది, కొన్ని లక్షల మంది ఉద్యోగాలు అక్కడ, ఎన్ని కంపెనీలు ఉన్నాయి. సో డెఫినెట్గా ఏంటంటే భవిష్యత్తులో మీకు ఈస్ట్ వైపు కానివ్వండి ఎనీ డైరెక్షన్ ఆఫ్ హైదరాబాద్ మీకు రియల్ ఎస్టేట్ రంగం మాత్రం చాలా అద్భుత ఫలితాలు ఇస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ ఎలక్షన్స్ ఇవన్నీ ఏంటంటే మీకు టెంపరీ, వీటి వల్ల ఏంటంటే మార్కెట్లో భయంకరమైనటువంటి కరెక్షన్స్ అయితే మాత్రం రావు, స్తబ్దత. ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు కొంచెం స్తబ్దత ఉంటుంది, ఆ స్తబ్దత ఇప్పుడు నడుస్తుంది అంతే. రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ యథామామూలుగా మార్కెట్స్ అనేవి స్లోగా పికప్ అవుతాయి. ఈ గవర్నమెంట్ కూడా వాళ్ళ పరిపాలన పూర్తి స్థాయిలో ప్రజలకి చూపిస్తారు. వాళ్ళు చేయాల్సిన యాక్టివిటీస్ కానివ్వండి, ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్స్ కానివ్వండి,
ఎక్కడ దాకా ఎందుకు రీజనల్ రింగ్ రోడ్ 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాను నిన్న రేవంత్ రెడ్డి నెక్స్ట్ ప్రశ్న కూడా అదే. రేవంత్ రెడ్డి గారు నిన్నే చెప్పారు మనకి. సో లుక్ ఈస్ట్ అన్నారు, సరే మీరు లుక్ ఈస్ట్ గురించి ఇంతవరకు చెప్పారు. సో విజయవాడ కానీ లేకుంటే ఈస్ట్ వైపు కానీ ఇంత నిర్లక్ష్యం వెనక కారణం ఏంటి రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నామంటే? నిర్లక్ష్యం ఎక్కడా లేదండి. మరి ఎందుకు అసలు ఏదన్నా హైదరాబాద్ మీద డెవలప్మెంట్ అంటే మీరు 2004 నుంచి మనం చూసుకున్నామంటే విజయవాడ హైవే మొత్తం అసలు ఫస్ట్ డెవలప్ అవ్వాల్సిన ప్లేసే ఇప్పుడు పూర్తిగా వెనకబడి ఉంది. చాలామంది ఇన్వెస్టర్స్ కూడా ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే విజయవాడ వైపు ఇన్వెస్ట్ చేయొచ్చా, కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, విజయవాడ వైపు ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఫ్యూచర్ అని చెప్పి కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. మీకు ఒకటేనండి, గత ప్రభుత్వం అని కాదు ఇంకోళ్ళ నిర్లక్ష్యం అని ఏం లేదండి. యాక్చువల్గా ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో విజయవాడ రూట్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని చాలా ఊహాగానాలు జరిగినాయి. అయితే అది శంషాబాద్ దగ్గర రావడం జరిగింది. ఇటు శ్రీశైలం రోడ్డుకి అటు బెంగళూరు హైవేకి మధ్యలో వచ్చింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, కనెక్టివిటీస్ని దృష్టిలో పెట్టుకొని అది అటు విజయవాడ హైవే అయితే అది కొంచెం దూరం అవుతుంది, ఇదైతే కొంచెం బెటర్గా ఉంటుందని ఆ రోజు ఉన్నటువంటి అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం కానివ్వండి, ఇన్పుట్స్ వల్ల కానివ్వండి, ఆ రోజు ఆ విధంగా డెసిషన్ తీసుకొని ఇక్కడ చేయటం జరిగింది. ఫస్ట్ పాయింట్. సో ఎప్పుడైతే అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుందని ఊహాగానాల మధ్య కొంతమంది ఏదైతే మన ప్లానింగ్స్ ఉంటాయి కదండి, ఆ ప్రాజెక్ట్ ఎప్పుడైతే ఇటు వచ్చిందో, సో విజయవాడ హైవేలో రావాల్సిన ప్రాజెక్ట్ ఇటు పోయింది కాబట్టి మనకి డెవలప్మెంట్ ఇటు ఎక్కువ ఉండదు అనేటువంటివి ఒక ప్రజల్లో అదొక అపనమ్మకం అనేది పడిపోయింది. కానీ మీరు విజయవాడ హైవేలో చూస్తే రకరకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అక్కడ కూడా చిన్న ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయి. రెండోది మీకు ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అటు కనెక్ట్ అవుతుంది. తర్వాత రామోజీ ఫిలిం సిటీ పరంగా ఒక మన ఈ సినిమా షూటింగ్స్కి ఏంది వీటన్నిటికి సంబంధించి అది చాలా సక్సెస్ అయింది. ఆ పక్క ఇంకా గవర్నమెంట్కి చాలా ల్యాండ్స్ కూడా ఉన్నాయండి. భవిష్యత్తులో అటు సైడ్ కూడా ఒక ప్లాస్టిక్ పార్క్ కానివ్వండి ఇలాంటివి కొన్ని రాబోతున్నాయి. సో డెఫినెట్గా అటువైపు కూడా మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఒకటి ఆశించిన స్థాయిలో ఆ పక్క గ్రోత్ లేదన్నారు. నన్ను అడిగితే విజయవాడ హైవేలో అసలు ఎటు లేని అంత గ్రోత్ ఎప్పుడో వచ్చిందండి. శ్రీశైలం హైవే కానీ, బెంగళూరు హైవే కానివ్వండి, లేకపోతే ఇటు సాగర్ హైవే కానివ్వండి, ఇటువైపు ఎటు లేని గ్రోత్ విజయవాడ హైవేలో ఎప్పుడో వచ్చింది. ఆ తర్వాత అది ఆగిందండి. అక్కడ ఆగింది, కొంత కరెక్షన్ వచ్చి అక్కడ ఆగింది. ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఇటు వచ్చినాయో ఇటు బెంగళూరు హైవే కానివ్వండి, శ్రీశైలం హైవేలో కానివ్వండి ఈ డెవలప్మెంటు ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. మరి ఇప్పుడు విజయవాడ హైవే వైపు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు మీరు? చేసుకోవచ్చండి. ఇబ్బంది ఎలా ఉన్నాయి, రేట్లు ఎలా ఉన్నాయి సార్? రకరకాలుగా ఉన్నాయండి. లొకేషన్ బట్టి మీకు ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ ఉంది, ఆ పరిసరాల్లో మీకు గజం ఒక 20 నుంచి 25,000 దాకా ఉంది. ఇంకా ముందుకెళ్తే కొంచెం తగ్గుతుంది. అట్లా రకరకాలు ఉన్నాయి. మీకు చోటుప్పల వరకు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి, ఎటువంటి ఇబ్బంది లేదు.